నమస్కారం లలిత గారు. నమస్కారం అండి. సనాతన ధర్మాన్ని ఎలా ఆచరించాలి? ఆచరిస్తే ఫలితాలేంటి? సనాతన ధర్మంలో చాలామందికి ఈ డౌట్ ఉందండి. అంటే కొంతమందికి ఈ డౌట్ రావడానికి కారణం ఏంటంటే, ఈ మధ్యలో అన్యమత ప్రచారకులు చెప్తున్న మాటలు. సనాతన ధర్మంలో విగ్రహారాధనని దేవుడు వ్యతిరేకిస్తున్నాడు. సనాతన ధర్మంలో అంతమంది దేవతలు లేరు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఈ ప్రచారకులు వాళ్ళందరూ అలా చెప్పడానికి కారణం ఏంటంటే, హిందువులని కన్‌ఫ్యూజ్ చేయటం కోసం. అదిగో మీ వేదం విగ్రహారాధనని వద్దంటుంది చూసుకోండి అంటారు. నిజానికి వేదం విగ్రహారాధన చెయ్యొద్దు అని ఎక్కడా చెప్పదు. అలాగే వేదం విగ్రహారాధన చెయ్యండి అని కూడా ఎక్కడా చెప్పదు. వేదం ఒకటే చెప్తుంది. ప్రతి మానవుడి యొక్క కర్తవ్యం భగవంతుడిని చేరుకోవటం. ఆ చేరుకోవటానికి నువ్వు ఎన్ని రకాల ప్రయత్నాలు చేయగలవో అన్ని రకాల ప్రయత్నాలు చెయ్యి. అందులో అన్నిటికంటే ప్రధానమైన సాధనం ఏమిటి అంటే భక్తి. ఆ భక్తిని నువ్వు కలిగి ఉండాలి. ఆ భక్తిని ఏ రకంగా భగవంతుడికి సమర్పణ చేస్తావు అంటే, ఏ రకంగా భగవంతుడిని చేరుకుంటావు, ఏ రకంగా భగవంతుడికి నివేదన చేస్తావు అంటే గనక, దానికి భాగవతంలో చాలా స్పష్టంగా చెప్తున్నారు. నవవిధ భక్తి రీతులు అని చెప్పేసి. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని చెప్తున్నారు. అంటే ఎన్ని రకాల పద్ధతుల్లో నువ్వు భగవంతుడికి చేరుకోవాలి. నువ్వు చేరుకోగల సత్తా ఉంటే యజ్ఞాలు, యాగాలు చేస్తావా? లేదు నిన్ను నువ్వే పూర్తిగా భగవంతుడికి అర్పించేసుకుని బ్రతుకుతావా? బ్రతుకు. ఏమీ చెయ్యలేను అనుకుంటే కనుక కేవలం భగవంతుడి నామాన్ని జపించు. భగవంతుడి నామాన్ని జపించే శక్తి కూడా నీకు లేదా? ఎవరన్నా చెప్తుంటే భగవంతుడి నామాన్ని విను భక్తిగా, శ్రవణం అదైనా చెయ్యి. కానీ నువ్వు భగవంతుడి గురించి తెలుసుకోవటం, భగవంతుడి గురించి మాట్లాడుకోవటం, భగవంతుడిని చేరుకోవటం నీ జీవితానికి ఏర్పాటు చేయబడ్డ అత్యుత్తమ లక్ష్యం. ఇది మన ధర్మం చెప్తుంది. దీన్ని విడిచిపెట్టేసి విగ్రహారాధన చేయొద్దన్నాడు, బహుదేవతారాధన చేయొద్దన్నాడు. అరే ఇక్కడ బహుదేవతారాధన ఎక్కడ లేదు సనాతన ధర్మంలో. ఉన్నది ఏకేశ్వరోపాసన. కానీ మిగతా మతాలు ఏం చెప్తాయంటే క్రిస్టియానిటీ, ఇస్లాం మాది ఏకేశ్వరోపాసన అని చెప్తాయి. నిజానికి అవి ఏకేశ్వరోపాసన కాదు, ఏక దేవతారాధన. ఓకే. వాళ్ళు చేసేది ఏంటంటే ఒక వ్యక్తిని లేకపోతే ఒక రూపాన్ని లేకపోతే ఒక పేరుని ఇదే దేవత అని కోణంలో వాళ్ళు ఆరాధన చేస్తూ ఉంటారు. అది ఏక దేవతారాధన. కానీ హిందువులు చేసేది ఏకేశ్వరోపాసన. అంటే ఒక్కడే ఈశ్వరుణ్ణి, కానీ ఈ ఒక్క ఈశ్వరుణ్ణి సృష్టిలో ఉన్న ప్రతి దాని యందు చూడగలుగుతారు. ఏకం సత్ విప్రా బహుదా వదంతి అని ఋషులు చెప్పారు. అంటే ఉన్నది ఒక్కటే సత్యము. ఆ సత్యానికి ఋషులు రకరకాల పేర్లు పెట్టుకున్నారు. ఆ సత్యం ఎక్కడ ఉంటుంది అంటే మమైవాంసో జీవలోకే జీవభూత సనాతన అని స్వామి చెప్తున్నారు. నేను ఈ జీవలోకం ఏదైతే ఉందో ఈ జీవలోకం మొత్తం నా అంశ అని చెప్తున్నారు. అంతేకాదు, మా నారాయణ ఉపనిషత్తులో స్వామి ఒక మాట చెప్తారండి. యచ్చకించిత్ జగత్సర్వం దృశ్యతే శ్రూయతే పివ అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితాహ అని చెప్తున్నారు. అంటే ఈ కనిపించే వినిపించే ఈ సృష్టి ఏదైతే ఉందో అందులో ఉన్న ప్రతిదీ దాని అంతరము బాహ్యము, అంటే లోపల బయట అంతటా నిండి ఉన్నది నేనే అని చెప్పేసి చెప్తున్నారు. ఉదాహరణకి ఇక్కడ వస్తువులు ఉన్నాయి కొన్ని, ఈ కెమెరా కావచ్చు లేకపోతే కుర్చీలు కావచ్చు, ఇవి కదలట్లేదు. కదలకపోయినా కూడా దానిలో భగవత్ శక్తి ఉంది. ఆ భగవత్ శక్తి కారణంగానే బహుశా ఇవి కదలటం లేదు. ఇక్కడ ఆంజనేయులు గారు కానీ, లలిత్ కుమార్ కానీ, లేకపోతే ఇంకొక కొంతమంది కానీ కదులుతున్నాం. ఇక్కడ కదలగలుగుతున్నాము, మాట్లాడగలుగుతున్నాము అంటే ఆ చైతన్య శక్తి కూడా భగవంతుడు ఇచ్చిందే, భగవంతుడు ఉన్నాడు కాబట్టి. అదే ఇక్కడ మీరు నేను కదలలేని పొజిషన్లో ఉన్న శక్తులు అనుకోండి, మీరు నేను ఇక్కడ కూర్చుని చేసేదేముంది? ఏమీ లేదు. ఒకవేళ ఇక్కడ కుర్చీలే కనుక కదిలేవి, డాన్స్లు వేసేవి, ఎగిరేవి అనుకోండి, వాటిని అక్కడ కూర్చోబెట్టి మనం చేసేది ఏముంటుంది? ఎత్తి కింద వేస్తూ ఉంటాయి. అవును. ఏ పని ఏది చెయ్యాలో అది జరుగుతూనే ఉంటుంది. అదే కర్తృత్వం. దాన్ని చేయించేది ఎవరు? దానిలో ఉండేది ఎవరు అంటే భగవంతుడు. చిత్శక్తి చేతనారూప జడశక్తి జడాత్మిక. చైతన్య శక్తుల్లో, కదిలే వస్తువుల్లో చైతన్య శక్తి భగవంతుడే, కదలని వస్తువుల్లో జడశక్తి భగవంతుడే. అది సనాతన ధర్మం భగవంతుడి గురించి చెప్తుంది. కాబట్టి ఇక్కడ భగవంతుడిని ఆరాధించాలన్నా, భగవంతుడిని తెలుసుకోవాలి అన్నా కూడా ఒక్కటే లక్ష్యము. మొత్తం సమస్త సృష్టిలో పరమాత్ముడు ఉన్నాడు. అణురణియాన్ మహితోర్ మహియాన్. అణువులో అణువంతా ఉన్నాడు, బ్రహ్మాండంలో బ్రహ్మాండమంతా నిండి ఉన్నాడు. ఇది సనాతన ధర్మం చెప్తుంది. మిగతా మతాలు ఏం చెప్తాయంటే దేవుడు ఉన్నాడు. ఎక్కడున్నాడు అంటే మీలో ఉన్నాడా అంటే లేడు, నాలో ఉన్నాడా అంటే లేడు, ఈ వస్తువుల్లో ఉన్నాడా అంటే లేడంటారు. మరి ఎక్కడున్నాడంటే ఎక్కడో ఉన్నాడు అంటారు. కానీ మనకు అలా కాదండి. పరమాత్ముడు అంతటా ఉన్నాడు, అన్నింటా ఉన్నాడు. సర్వాంతర్యామి, సర్వవ్యాపి, సర్వసాక్షి, సర్వసృష్టికర్త అని చెప్పేసి చెప్తుంటారు. ఇది తెలుసుకోవటమే సనాతన ధర్మం. అన్ని జీవరాశుల్ని, మనల్ని మనం ఎలా గౌరవించుకుంటున్నామో అలా గౌరవించటమే సనాతన ధర్మం. చాలామంది ఈరోజు చెప్తూ ఉంటారు, హిందువులు సృష్టిని ఆరాధిస్తారు, మేము సృష్టిని కాదు సృష్టికర్తని ఆరాధిస్తాము అని చెప్పేసి.
మీరు సృష్టిని కాదు సృష్టికర్తని ఆరాధిస్తున్నామని చెప్తున్నారు. ఓకే. మీ వరకు మీరు దేవుడు సృష్టికర్త అనే భావనలో బ్రతుకుతామంటే బ్రతకండి. కానీ హిందువులు వచ్చేప్పటికి ఏం చేస్తున్నారో మీరు కాదు డిసైడ్ చేయాల్సింది. ఎందుకంటే హిందువులు ఈ రోజున సృష్టిని ఆరాధిస్తారు, సృష్టికర్తని ఆరాధిస్తారు. ఎందుకంటే సృష్టిలో ఉన్న ప్రతి అణువులో కూడా సృష్టికర్తని చూడగలిగే గొప్పతనం హిందువులకు ఉంది. అండ్ మోర్ ఓవర్ అన్నిటికంటే చూడాల్సింది ఏంటంటే భగవంతుడు చేసే అనేక ప్రక్రియల్లో అనేక పనుల్లో సృష్టి అనేది చాలా చిన్నది మాత్రమే. ఎందుకంటే అఖిలాండ కోటి బ్రహ్మాండాలను సృష్టించిన గొప్ప శక్తి భగవంతుడు. ఆ గొప్ప శక్తిని కేవలం సృష్టికర్త అనే కోణంలో కట్టేసి అక్కడే ఆపేయటం నిజంగా దానంత దుర్మార్గం దౌర్భాగ్యం ఇంకోటి లేదు. భగవంతుడు అపార శక్తిమంతుడు. ఆయన చేసే అనేక పనుల్లో సృష్టి అనేది చాలా చిన్నది, సృష్టికర్తృత్వం అనేది ఒక చిన్న పని మాత్రమే. కాబట్టి భగవంతుడిని సృష్టికర్త అనే దాంతో ఆపకండి. భగవంతుడు అనంత శక్తిమయుడు, అపార శక్తిమంతుడు. ఓకే. అది చెప్పేది సనాతన ధర్మం మాత్రమే అండి.